తీసుకొచ్చారా? నువ్వు ఇక్కడే ఉండు. ఆడాపిసరా పైగా ఇంత సిగేలు మనిపించేస్తోంది. ఏదో చెప్పలేదేటి? నమస్కారం అండి ఆడాపిసర్ గారు, నమస్కారం. ఏంటి ఇక్కడ మీకు సుఖంగా ఉందా? నీళ్లున్నాయా? గాలి వస్తుందా? ఒంటరిగా ఉన్నట్టున్నారు. నిద్ర అడుతుందా? ఎవరు మీరు? నేను ఈ ఊరి ప్రెసిడెంట్ అండి. పేరు వామనమూర్తి. ఈ చుట్టుపక్కల 20 జిల్లాల్లో నేను అందగాడని పెదలు చెప్పుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. అక్కడ ఏంటి? పొరపాటు అయిపోయింది. ఆడ బ్యాంక్ మేనేజర్ అమ్మా. తమరు ఆడ మేనేజర్ అని తెలియకుండా ఇవన్నీ తీసుకొచ్చాను. తెలిస్తే ఈ కోడికి బదులు పందిరికి వాళ్ళు పట్టి మనిషిని తెచ్చేవాడిని, ఈ బుడ్డికి బదులు అత్తర బుడ్డి తెచ్చేవాడిని, సిల్క్ సొక్క వేసుకునేవాడిని, మీసాలకి రంగు వేసేవాడిని. అలాగా? ఎందుకు వచ్చారు? ఎందుకేటండి, మీరు లోన్లు పంపిణీ చేయడానికి వచ్చారు కదండి. ఆనవాయితీగా లోన్లన్నీ మా వాళ్ళకి శాంక్షన్ చేసేయండి. విడివిడిగా సంతకాలు అడ్డానికి మా మనసులు ఉన్నారండి. 100కి 5 రూపాయలు వాటా అండి. కాకపోతే మీరు ఆడోరు పడుసోరు అందంగా ఉన్నారు కనుక 7 రూపాయలు చేసుకోండి. ఓహో, ఇదా ఆనవాయితీ? చూడు, ఇంతకాలం ఇలా జరిగిందేమో గాని ఇప్పుడు అలా జరగదు. మర్యాదగా బయటికి పో, లేదా పోలీసులు పిలిపిస్తాను. పోలీసుల సంగతి మాకు తెలియనట్టు మాట్లాడతారేటి? వాళ్ళ వాటాలకు ఉందిలేండి. షటప్. బయటికి పోతావా లేదా? మాకు మీ గురించి కంప్లైంట్ వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి కంప్లైంట్ వచ్చిందా? మరి ఆ మాట చెప్పరేటి? అంటే మాకు ఇట్టిగానే ఇచ్చుంటాడు. ఆడి చుట్టుపక్కల వాళ్ళలో పెద్ద రౌడీ అండి. మా దగ్గర అయితే మాటే పోతుంది కానీ ఆడి దగ్గర చాలా పోతాయి. ఆడి మాట పట్టించుకోకండి. నేనెవరి మాట పట్టించుకోను. ఏం చేయాలో, ఎవరికి లోన్ శాంక్షన్ చేయాలో నాకు తెలుసు. మీకు మాత్రం కాదు, మీరు వెళ్ళొచ్చు. ఏటి మా లోన్లన్నీ మూట కట్టేసిపోతున్నావు? ఏంటి అదేంటి కోడి బుడ్డి వెనకొచ్చేస్తున్నా? చీకొట్టిందా? ఆవిడ కోడి తిందట శాకాహారం, బుడ్డి వద్దు బంగారపు కడ్డీ కావాలంటుంది. మీ కిట్టిగారి చెప్పి ఇప్పించండి. ఓ ఎత్తాం, ఆ కడ్డీతో నిన్ను అడ్డు కూడా ఎరక్కొడతాం. నీతో మాట్లాడి రెండు. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? కిట్టే శిష్యులం. కృష్ణ ఎవరు? మా గురువు. ఓహో, ప్రెసిడెంట్ చెప్పిన రౌడీ కృష్ణ ఇతనేనా? ఏం కావాలో మీ రౌడీ గారి శిష్యులకి? లోన్లు ఇచ్చి పంపాడు మా గురువు. పేదవాళ్ళకి లోన్లన్నీ పంచాలి. ఈ లోపుగా ప్రెసిడెంట్ మాయలో పడ్డారో మీ బ్యాంక్ పీకి పందిరేస్తాం, గుర్తుంచుకోమని చెప్పాడు మాకు ఇష్టయ్య. ఆయన ఎంత గొప్ప రౌడీ అయినా అంతకంటే పెద్ద రౌడీ నేను. దమ్ముంటే మీ కృష్ణని నా ముందుకొచ్చి మాట్లాడమనండి. ఆయన ముందుకొస్తే ఆడోళ్ళు మాట్లాడరు, ముద్దెట్టుకుంటారు. ఇదిగో, నోరు మూసుకుని బయటికి పోతారా, లేదా పోలీసులు పిలిచి బయటకు గెంటించమంటారా? తప్పు చేయని చోట మమ్మల్ని గెంటించడం ఎవరి తరం కాదు. ఒప్పు చేసిన చోట మమ్మల్ని ఉండమని ఉండవు. ఇదిగో నెట్టు, ఇందులో పేదోళ్ళ పేర్లు ఉంటే తప్ప అలాంటి ఎదవల పేర్లు ఉండవు. మా గురువుని ఇంకోసారి రౌడీ అనకండి. అన్నారో మీరే బాధపడాల్సి వస్తుంది. మేము వస్తాం, పదండి రా. పదా. అది ఈ బ్యాంక్ లో చేరగానే ఆడ ఆఫీసర్లు అంతా మగ ఆఫీసర్లా మాట్లాడతారన్నమాట. ఆ పట్టణంలో బ్యాంక్ అమ్మ కూడా అంతేరా. చెప్పుచ్చు కుట్టడు చెప్పిద్ది, తెగేసిన చేస్తే. అది సరేరా, అది మమ్మల్ని తిట్టింది, దాని గురించి ఆలోచించే. దాని గురించి ఆలోచించదే. దాని పొగరమోత్తానం ఏంటో, మన పేదవాళ్ళకి బ్యాంకు లోన్లు ఎందుకు ఇవ్వదో నేను అడుగుతాను. పదండి పదనే. ఏమిటి, కలెక్టర్ గారు నన్ను అర్జెంట్ గా రమ్మన్నారా? ఆయన ఎప్పుడు వచ్చారు? అదేంటండి, 4 రోజుల నుంచి ఇక్కడే కదా క్యాంపులో ఉన్నారు. మీకు కబురు పంపించారట, అందలేదా? ఏదో బ్యాంక్ విషయం మాట్లాడాలంట. రైతులందరూ అక్కడే ఉన్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నా. రండి గారు రండి. మా బ్యాంక్ అమ్మా, ఏట ఆలస్యం? సిగ్గడ్డొచ్చిందా? సీర్రం కుదరలేదా? కలెక్టర్ గారు ఎక్కడ? కలెక్టర్ కలెక్షన్కి వెళ్ళాడు కానీ కూర్చో మాట్లాడుకుందాం. ఏమిటి నీతో మాట్లాడేది? ఆయన వచ్చేకొస్తారు. అసలు ఆయన వస్తే కదా మళ్ళీ రాబడ్డానికి. ఇదంతా నిన్న ఇక్కడికి రప్పించడానికి నేను వేసిన ఎత్తు. చూడు బ్యాంక్ అమ్మా, నేను పొలంలోనూ తాడి చెట్ల కింద చాలా మంది నదరైన శాలతీలు చూశాను. కానీ పట్టం సీర ఎంత త్వరగా ఈ కంచె మీద వాళ్తాదని నేను ఊహించలేదు. నాకు బోల్డంత పరపతి ఉంది, దానికి పవర్ ఉంది. నేను చెప్పిన వాళ్ళందరికీ బ్యాంకు లోన్లు ఇచ్చేయి, నువ్వు నాకు బ్యాంక్ ఇచ్చే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పోలీసులకు పట్టిస్తాను. మరే గొరవయ్యా, ఇది ఇంగ్లీష్ లో తిట్లు లంకించుకుంది, ఒప్పుకునేట్లేదు. మనం ఇప్పుడు దీన్ని రేపు చెయ్యాలా అలవాట్లేదు. ఎలా చెయ్యాలంటావు? ముందు తలుపేయాలండి. సూత్రవేట్రా వేసేయి. ఆ తర్వాత ఓడిపెట్టతో కోడి పుంజు కలపడ్డట్టు కలబడిపోవటమేనండి. అంతే కదా. ఆ పని నేను చెత్తాగా నువ్వు చుట్టట్టుకో. భారీ మనిషిలా ఉంది, మీరు ఎప్పటికీ అరుతుందేమో. నేను ఉన్నా కదండి, కలబడిపోండి. ఓ మీనా మల్లాలో, ఓ మల్లలాలో, సంతా మామ, సంతా మామ, సంతా మామ. తర్వాత
నాతో చూసి పట్టుకోండి బాబు. అలాగే చూసా చూసా. సినిమాలో తలుపు ఎలా పాల్గొంటా ఎలా పాల్గొంటుండే. రేయ్! నువ్వా? ఒరే, పట్నం నుంచి వచ్చిన బ్యాంక్ అమ్మ పల్లెటూరులో ఉండే కిట్టిగాడు నువ్వా అంటే నువ్వా అని ఒక నోరు పలకరించుకున్నారంటే వీళ్ళు పూర్వజన్మలో కలిసిన వాళ్ళైనా అయి ఉండాలి, ఈ జన్మలో తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి. ఒరే సింప్రి, నువ్వే వివరాలు బయటికి లాగాల. ఆగు. ఏంటి బ్యాంకమ్మా, ఏంటి దారికి అడ్డంగా నుంచున్నావు? నువ్వెందుకు అడ్డదారి తొక్కేవో అడగాలని. అడిగేదేదో కాస్త అర్థమయ్యేలా అడిగితే చెప్పేవాడు కూడా తెగేసి చెప్తాడు. నువ్వేగా మా దొరగారింట్లో రాంబాబులా వచ్చింది. అవును. పల్లెటూరులో చదువు సంస్కారం లేని నువ్వు ఆ ఇంటికొచ్చి నాటకం ఆడడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఇదో బ్యాంకమ్మో, నేను పట్నం చదవలేకపోవచ్చు కానీ సంస్కారం లేనని మాత్రం కాదు. ఆహా, అంత సంస్కారవంతుడివి ఆ ఇంటికొచ్చి ఎందుకంత నాటకం ఆడావు? చివరిగా ఆ ఇంటికి వచ్చింది నేను కాదు, ఆ ఇంటి కూడా నాకేం తెలియదు. అసలు నువ్వు ఎవడో చూసి ఎవడనుకున్నావు అని నేనంటే నీ తలకాయ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటా? ఏదో నేను మంచివాడిని కాబట్టి, నాతో పాటు నువ్వు కూడా మంచిదాన్ని కాబట్టి నిజం చెప్తున్నాను విను.